హాయ్ హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజ, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. ఈరోజు మనము 2BHK మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా చేసామనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టే ట్యూన్. సో ఈ 2BHK ప్రాజెక్ట్ వచ్చేసి మనకి వసంత్ విహార్ వసంతనార్ కాలనీలో ఉందండి. ఈ వసంతనార్ కాలనీ వచ్చేసి మనకి KPHP కుకట్పల్లి హౌసింగ్ బోర్డు ఉందన్నమాట. ఇందులో మనము 2BHK మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైన్ అనేది చేయడం జరిగిందన్నమాట. ఈ ప్రాజెక్ట్లో చూసుకుంటే మనము ఫాల్ సీలింగ్ చేయలేదండి, కేవలం మనం ఇక్కడ వుడ్ వర్క్ మాత్రం చేసాం, అది కూడా ఆన్ సైట్లోనే మనం ఇక్కడ వర్క్ చేయడం జరిగిందన్నమాట. ఈ టోటల్ వీడియోలో మీకు నేను క్లియర్గా చూపించడం జరుగుతుంది. బిఫోర్ ఏ విధంగా ఉంది, ఆఫ్టర్ ఏ విధంగా మనం రెడీ చేసిన తర్వాత, హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది క్లియర్గా ఈ వీడియోలో మీకు నేను చూపించడం జరుగుతుంది. సో క్లియర్గా మీరు లాస్ట్ వరకు ఉంటే మొత్తం తెలుసుకోండి. సో మనం ఇప్పుడు లివింగ్ ఏరియాలో ఉన్నామండి. లివింగ్ ఏరియాలో చూసుకుంటే మనము టీవీ యూనిట్తో పాటు ఇక్కడ ఆర్చ్ అనేది కూడా చేయడం జరిగిందన్నమాట. ఈ లివింగ్ ఏరియాలో మనం చూసుకుంటే ఫాల్ సీలింగ్ మనం చేయలేదండి, కానీ చూపిస్తున్నాను మీకు ఫాల్ సీలింగ్ ఏ విధంగా ఉందనేది. ఇక్కడ కేవలం మనము టీవీ యూనిట్తో పాటు ఇక్కడ ఆర్చ్ పార్టీషన్ మాత్రమే చేయడం జరిగిందన్నమాట. సో టీవీ యూనిట్కి వస్తే మనకి ఇక్కడ ఫుల్ వాల్ టీవీ యూనిట్ చేసామన్నమాట. ఈ ఫుల్ వాల్ టీవీ యూనిట్లో కూడా మీరు చూసుకోవచ్చు, మనం ఇక్కడ 2 కలర్ లామినేట్ వాడాము. ఒకటి వచ్చేసి హై గ్లాస్లోనే వుడెన్ లామినేట్ వాడాము, ఇంకోటి వచ్చేసి అకేషియా గ్రీన్ వాడడం జరిగిందనమాట. మీరు చూడండి ఏ విధంగా మనకి ఇక్కడ ఈ కలర్ అనేది కనిపిస్తుందో. సో ఇది వచ్చేసి మనకి అకేషియా గ్రీన్, ఏదైతే మనకి వుడెన్ కలర్ కనిపిస్తుందో అది హై గ్లాస్లోనే మనం వాడడం జరిగిందన్నమాట. సో 1 mm థిక్నెస్ ఉన్న లామినేటే మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో టీవీ యూనిట్ బ్యాక్ ప్యానల్ చూసుకుంటే మనం ఇక్కడ ఫుల్ బ్యాక్ ప్యానింగ్ చేసి ఇక్కడ 2 లెడ్జెస్ పెట్టడం జరిగింది. ఆ లెడ్జెస్లో కూడా మనం ఇక్కడ ఈ విధంగా లైటింగ్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఆ లైట్స్ కూడా మనకి ఇక్కడ స్పాట్ లైట్స్ అనేది 2 వాట్స్ సంబంధించిన స్పాట్ లైట్స్ అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో మనకి ఇక్కడ చూసుకుంటే కౌంటర్ చూడండి మనము ఏ విధంగా డిజైన్ చేసామో. ఒకటి వచ్చేసి మనకి ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టడం జరిగింది, ఇంకో కౌంటర్ వచ్చేసి కొంత ఎత్తులో ఇక్కడ మనం పెట్టడం జరిగింది అనమాట. అది డిజైన్లో భాగంగా మనం చేయడం జరిగింది. సో ఇందులో మనము 4 డ్రాస్ ఇచ్చామండి, ఇక్కడ 2 ఇవ్వడం జరిగింది, అండ్ ఇటుపక్క ఇంకొక 2 డ్రాస్ అనేది మనం ఇవ్వడం జరిగింది అనమాట. సో మధ్యలో ఇక్కడ రిమోట్ యాక్సెస్ కోసం ప్రొఫైల్ షటర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ ప్రొఫైల్ షటర్ కూడా మనము బ్లాక్ ప్రొఫైల్ షటర్ అనేది ఇవ్వడం జరిగింది. టింటెడ్ గ్లాస్ అనేది మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఈ డ్రాస్కి ఏం చేసామంటే మనం నాబ్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ నాబ్స్ కూడా మనం బ్లాక్ కలర్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ బ్యాక్ ప్యానల్, టీవీ బ్యాక్ ప్యానల్లో మనం ఏం చేసామంటే రోజ్ గోల్డ్ టీ పట్టీస్ యూజ్ చేసి మనం ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది అనమాట. ఇవి కూడా మనము రోజ్ గోల్డ్ 9 mm థిక్నెస్ ఉన్న రోజ్ గోల్డ్ టీ పట్టీస్ అనేది వాడడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి టీవీ ఫుల్ వాల్ చేసాం కాబట్టి ఈ ప్లేస్ని మనం ఏం చేస్తామంటే ఈ విధంగా వుడెన్ రాఫ్టర్స్తో మనం, దీన్ని లోవర్స్ కూడా అంటారు అనమాట, వుడెన్ రాఫ్టర్స్తో కానీ లోవర్స్తో కానీ మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. దీని మధ్యలో కూడా ఈ బ్లాక్ కలర్ పెయింట్ అనేది ఈ ఏదైతే రాఫ్టర్స్ ఉన్నాయో అవి బాగా ఎలివేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో లివింగ్ అండ్ డైనింగ్ ఏరియాని డిఫరెన్షియేట్ చేస్తూ మనకి ఇక్కడ పిల్లర్ పార్టీషన్ అంటారు అనమాట. దీన్ని పిల్లర్ పార్టీషన్ ఇంక్లూడింగ్ ఆర్చ్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనం ఇక్కడ కంటిన్యూ చేసాం అనమాట. ఇదే ఆర్చ్లో మనం ఇక్కడ 2 వాట్ స్పాట్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పిల్లర్ పార్టీషన్లో కూడా మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఒక 3 పిల్లర్స్ ఇచ్చాం, వుడెన్ పిల్లర్స్ అనమాట ఇవి. అండ్ ఆల్సో ఇక్కడ ఓపెన్ బాక్స్ ఇచ్చాం చూడండి. ఈ బాక్స్ మాత్రం మనం లివింగ్ రూమ్లో నుంచి చూడగలుగుతాం అనమాట, డైనింగ్లో నుంచి చూడలేము. సో ఇందులో కూడా మనం ఏం చేసామంటే 2 వాట్ స్పాట్ లైట్స్ ఇచ్చామన్నమాట. ఈ టోటల్ పిల్లర్ పార్టీషన్ లేదైతే ఈ ఆర్చ్ అనేది పిల్లర్ ఆర్చ్, ఇది వచ్చేసి మనము ఫుల్ వుడెన్ 1 mm థిక్నెస్ ఉన్న ఫుల్ వుడెన్ హై గ్లాస్ లామినేట్ ఇక్కడ మనం వాడడం జరిగింది అనమాట. లెట్స్ గో టు డైనింగ్ ఏరియా. సో ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా చూద్దామండి. డైనింగ్ ఏరియాలో చూసుకుంటే మనము క్రాకరీ ఇచ్చామన్నమాట. ఈ డైనింగ్ ఏరియా ప్రత్యేకత ఏంటంటే ఇది ఓపెన్ టు కిచెన్, ఓపెన్ టు పూజా మందిర్ అనమాట. ఈ డైనింగ్ ఏరియాలో చూసుకుంటే మనం ఈ విధంగా ఒక క్రాకరీ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ క్రాకరీ కలర్ కూడా మనము ఏదైతే మనం టీవీ యూనిట్లో వాడామో అకేషియా గ్రీన్, అదే కలర్ అనేది ఇక్కడ మనం వాడడం జరిగింది, ఏదైతే లామినేట్కి మనం. సో ఇది వచ్చేసి మనం చూసుకోవచ్చు, మనం డిజైన్ కూడా పరంగా చూసుకుంటే మనం ఏ విధంగా డిజైన్ చేసామనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఇందులో ఏం చేసామంటే మనము చెరో పక్కన టాయిలెట్స్ ఇచ్చాము. ఇందులో కూడా చాలా స్టోరేజ్ మనము ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. సో బేస్ యూనిట్లో కూడా మనం స్టోరేజ్ ఇచ్చాము, చూసుకోండి ఏ విధంగా స్టోరేజ్ ఇచ్చాము ఇక్కడ. అండ్ ఆల్సో ఈ బేస్ యూనిట్కి మనం ఇక్కడ జెడ్ బ్లాక్ గ్రానైట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇరుపక్కల మనం టాయిలెట్స్ ఇచ్చాము కాబట్టి మీరు చూసుకోవచ్చు ఇంటర్నల్గా ఎంత స్టోరేజ్ ఉందో. అండ్ ఓవర్ హెడ్లో చూసుకుంటే మనము రోజ్ గోల్డ్ ప్రొఫైల్ వాడాము అలాంగ్ విత్ కాపర్ గ్లాస్ అనమాట. ఇది వచ్చేసి మనకి బ్రౌన్ గ్లాస్ అంటారు, కాపర్ గ్లాస్ అంటారు, బట్ ఇది వచ్చేసి మనకి రోజ్ గోల్డ్ ప్రొఫైల్ అనమాట. సో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీల్ అనమాట. సో యాజ్ పర్ అవర్ కస్టమర్ చాయిస్, మన క్లయింట్ చాయిస్ ప్రకారం మనం ఇక్కడ రోజ్ గోల్డ్ ప్రొఫైల్ వాడాము అలాంగ్ విత్
కాపర్ గ్లాస్ వాడడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో కౌంటర్ పైన మనం ఇక్కడ టైలింగ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో షో షింక్ అండ్ షో ఫాసెట్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ టోటల్ యూనిట్లో మనము 8 ఇంచ్ హ్యాండిల్స్ ఏమో మనం బ్లాక్ కలర్ హ్యాండిల్స్ ఏమో 2 టాల్ యూనిట్స్కి వాడడం జరిగింది. ఏదైతే 4 ఇంచ్ బ్లాక్ హ్యాండిల్స్ వచ్చేసి మనము బేస్ యూనిట్లో వాడడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనము డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ ఏరియాలో ఉన్న పూజా మందిర్ గురించి మాట్లాడుతున్నామండి. ఈ పూజా మందిర్ సపరేట్ రూమ్ ఉందన్నమాట. మనకి ఇక్కడ పూజా మందిర్ ఏదైతే కనిపిస్తుందో ఇదే సపరేట్ రూమ్కి మనం ఏం చేసామంటే ఇక్కడ మీకు బిఫోర్లో చూపిస్తాను, ఇది ఎక్కడ ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. దీనికే మనం ఏం చేసామంటే ఒక ఫ్రేమ్ ఇచ్చి ఫ్రేమ్కి మనం గ్లాస్ డోర్స్ ఇచ్చామన్నమాట. మీకు కనిపిస్తున్నది వచ్చేసి 8 mm థిక్నెస్ ఉన్న టఫ్ అండ్ గ్లాస్ డోర్స్ అనమాట. ఇది చూడండి, ఇది టఫ్ అండ్ అయిందనమాట. దీనికే మనం ఏం చేసామంటే ఈ విధంగా డిజైన్స్ ఇచ్చాం. చూడండి, ఓం స్వస్తిక్ కానీ, లక్ష్మీదేవి కానీ, లేకపోతే వినాయక స్వామి కానీ, కలపసం కానీ చూసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ హింజెస్ ఏం చేస్తాయంటే మనకి 2 and 4 మోషన్తో యూజ్ అవుతాయి అనమాట. ఇది మనం లోపలికి తెరవచ్చు, బయటికి కూడా మనం ఈ డోర్లు తెరవచ్చు అనమాట. సో ఇంటర్నల్గా చూసుకుంటే మనము పూజా యూనిట్ అనేది ఇంటర్నల్గా ఇవ్వడం జరిగింది. ఈ పూజా యూనిట్లో బేస్లో మనం స్టోరేజ్ ఇచ్చాము. పూజా యూనిట్ పైన మనము వైట్ కలర్ గ్రానైట్ రోజన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఏదైతే బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుందో, ఏదైతే మనకి ఓం కానీ లేకపోతే శంకునామ చక్రం కానీ, ఇది వచ్చేసి మనం గ్లాస్లో ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ పైన ఒక లెగ్ ఇచ్చి వాటికి మనం లైట్ రోజన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో బేస్ యూనిట్లో మనం ఏం చేసామంటే బ్లాక్ కలర్ నాబ్స్ అనేది వాడామన్నమాట. సో ఇప్పుడు మనము డైనింగ్ అండ్ ఓపెన్ టు కిచెన్ ఉన్న ఏరియాలో మనము కిచెన్ యూనిట్ చేయడం జరిగింది. ఈ కిచెన్ యూనిట్ ఏ విధంగా ఉందనేది ఇప్పుడు చూద్దాం రండి. సో ఇక్కడ ఆల్రెడీ మనకి బేస్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఎల్ షేప్లో చూసుకోండి. ఇక్కడ మనకి బేస్ అనేది బిల్లరే ప్రొవిజన్ ఇచ్చారనమాట. సో దీనికే మనము ఫ్రేమింగ్ అనేది చేయడం జరిగింది. కొంత ఫ్రేమింగ్ చేసాము అండ్ కొంత బాక్స్ వర్క్ కూడా మనం ఇక్కడ చేయడం జరిగింది అనమాట. మీరు చూసుకుంటే ఈ బేస్ యూనిట్ ఓవర్ హెడ్ అండ్ లాఫ్ట్ అనేది మనం కిచెన్లో చేయడం జరిగింది. ఇందులో మనం చూసుకుంటే 3 కలర్స్ వాడామన్నమాట ఈ కిచెన్లో. ఒకటి వచ్చేసి యూనిఫామ్గా మనం టీవీ యూనిట్లో, క్రాకరీలో అండ్ కిచెన్లో వాడాము. అది వచ్చేసి అకేషియా గ్రీన్. నెక్స్ట్ వచ్చేసి ఫాస్టీ వైట్ అనమాట. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనము వుడెన్ కలర్ అనమాట. ఈ టోటల్ ప్రాజెక్ట్స్లో మనం ఈ 3 కలర్స్ వాడి ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఇది 3 టోన్ కాంబినేషన్ ఇంటీరియర్ డిజైన్ కూడా అని మనం అనుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో మనము చూసుకుంటే జీ ప్రొఫైల్ వాడామన్నమాట. జీ ప్రొఫైల్ కూడా చూసుకోండి. అండ్ ఆల్సో ఇది వాష్ బేసిన్ కదా, సింక్ కాబట్టి దీనికి ఏం చేసామంటే మనం ఎయిర్ వెంట్స్ పెట్టాం. చూడండి, 2 వెంట్స్ పెట్టామన్నమాట. ఎయిర్ అనేది లోపలికి బయటికి పోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే మనము ట్యాండమ్స్ ఇచ్చామండి. ట్యాండమ్స్కి మనము హెడ్ డిష్ నుంచి కట్లరీ ఇవ్వడం జరిగిందనమాట. సో టోటల్ హార్డ్వేర్ వచ్చేసి మనము లీవ్ స్మార్ట్ ఎఫ్కో నుంచి వాడామన్నమాట. ఇవన్నీ మనము సాఫ్ట్ క్లోజింగే వాడాము. ఏదైతే హింజెస్ కానీ, టెలిస్కోపిక్ ఛానల్స్ కానీ, ఏదైతే ట్యాండమ్స్ కానీ ప్రతిదీ మనం ఇక్కడ సాఫ్ట్ క్లోజింగే వాడడం జరిగిందనమాట. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి 6 ఇంచ్ ట్యాండమ్ స్లిమ్ ట్యాండమ్ వాడాము. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే 8 ఇంచ్ స్లిమ్ ట్యాండమ్ వాడడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ బాటిల్ పుల్అవుట్ వాడడం. ఇది బాటిల్ పుల్అవుట్ వచ్చేసి మనము బటర్ఫ్లై నుంచి వాడడం జరిగిందనమాట. ఆ బటర్ఫ్లై కంపెనీ నుంచి మనం ఇక్కడ బాటిల్ పుల్అవుట్ అనేది వాడడం జరిగింది. అది కూడా 3 షెల్ఫ్ బాటిల్ పుల్అవుట్ వాడాము ఎస్ఎస్లో. ఈ ఎస్ఎస్ గ్రేడ్ కూడా మనకి 304 గ్రేడ్ అనమాట. సో రస్ట్ అనేది రాకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనము కార్నర్ డోర్స్ ఇచ్చామండి. ఈ కార్నర్ డోర్స్ కూడా మనం ఒక వెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ సిలిండర్ పెట్టుకుంటారు కాబట్టి. ఇక్కడ చూడండి ఎంత స్టోరేజ్ ఉందో ఇంటర్నల్గా మనకి కార్నర్ కార్నర్ డోర్స్ ఇవ్వడం వల్ల. అండ్ 165 ఇంచెస్ వాడి ఇక్కడ మనం మెకానిజం అనేది సెట్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇందులో చూసుకుంటే అడిషనల్ ఇంకా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఏం చేసామంటే బ్రేక్ఫాస్ట్ యూనిట్ మనం సపరేట్గా ఇవ్వడం జరిగిందనమాట. ఈ బ్రేక్ఫాస్ట్ యూనిట్లో కూడా మనము స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. యూనిఫామ్గానే మనం ఇక్కడ స్టోరేజ్ అని ఇచ్చి దీనిపైన స్పెషల్గా ఒక గ్రానైట్ అనేది వేయించడం జరిగిందనమాట. సో ఇదండి కిచెన్ బేస్ యూనిట్ గురించి. అండ్ ఇప్పుడు ఓవర్ హెడ్లో చూసుకుంటే మనకి ఇక్కడ అడిషనల్ ఎంత స్పేస్ ఇచ్చాము చూడండి. వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనము స్టోరేజ్ పరంగా వాడుకోవచ్చు అనమాట, డైలీ యూసేజ్ ఉందా. అండ్ ఆల్సో చిమ్నీ కోసం మనం ఒక ప్యానల్ ఇచ్చామన్నమాట. ఎందుకంటే ఇక్కడ విండో ఉండడంతో ప్లేస్ అనేది యూటిలైజ్ చేసుకోవడం గురించి మనం ఇక్కడ చిమ్నీ గురించి ఒక ప్యానల్ ఇచ్చాము. ఇక్కడ ఈ ప్యానల్ కూడా మనము అకేషియా గ్రీన్లోనే డిజైన్ చేయడం జరిగిందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఓపెన్ బాక్స్ ఇచ్చాము ఏదైనా డైలీ యాక్సెస్ గురించి. అండ్ ఇక్కడ కూడా సేమ్ అదే ఓపెన్ బాక్స్ ఇచ్చాము. ఎవ్రీడే జనరల్ యాక్సెస్ ఉండే వస్తువులు ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఓవర్ హెడ్లో మనం ఏం చేసామంటే ప్రొఫైల్ గ్లాస్ హెడర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనము ఏదైతే క్రాకరీలో వాడామో సేమ్ రోజ్ గోల్డ్ ప్రొఫైల్ విత్ కాపర్ గ్లాస్ వాడాము. ఇందులో మనము హైడ్రాలిక్స్ వాడామండి.
ఈ హైడ్రాలిక్స్ కూడా మనకి చూసుకోవచ్చు దగ్గర దగ్గర 10 kgs కెపాసిటీ ఉన్న హైడ్రాలిక్స్ వాడాము అండ్ సాఫ్ట్ క్లోజింగ్ హింజెస్ వాడాము అనమాట యాక్చువల్ నుంచి. సో ఓవర్ హెడ్ అయిపోయింది. ఇప్పుడు మనం లాఫ్ట్ చూసుకుంటే లాఫ్ట్ మొత్తం మనం ఎల్ షేప్లో ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే మనకి ఇదైతే ఓపెన్ వాల్స్ కనపడుతుందో అక్కడ మాత్రమే మనము వుడెన్ లామినేట్ వాడాము. ఎక్కడైతే మనకి షట్టర్స్ కనపడుతున్నాయి లాఫ్ట్లో కానీ ఓవర్ హెడ్లో కానీ అక్కడైతే మనం ఏం చేసామంటే వైట్ కలర్ లామినేట్ వాడాము. అది కూడా పాజిటివ్ వైట్ 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్ అనమాట. సో ఇక్కడ ఏం చేసామంటే మనము కౌంటర్కి వచ్చేసి జీ ప్రొఫైల్ హ్యాండిల్లెస్ వాడాము. ఇక్కడ వచ్చేసి మనం హ్యాండిల్స్ వాడాము. ఇది వచ్చేసి 4 inch హ్యాండిల్స్ ఏదైతే ఓవర్ హెడ్ అండ్ లాఫ్ట్లో. ఇక్కడ చూసుకుంటే లాఫ్ట్ బాక్స్ మొత్తం మనం ఏం చేసామంటే అకేషియా గ్రిల్ వేసి షట్టర్స్కి మాత్రమే మనం ఇక్కడ వైట్ కలర్ లామినేట్ అనేది వాడాము. చిల్డ్రన్ బెడ్రూమ్లో మనం చూసుకుంటే ఇక్కడ స్వింగ్ వార్డ్రోబ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ స్వింగ్ వార్డ్రోబ్లో కూడా మనము చూసుకుంటే 2 కలర్ లామినేట్స్ ఇచ్చాము అనమాట. ఈ 2 కలర్ లామినేట్స్లో కూడా మనం చూసుకుంటే ఒకటి బేజ్ ఫ్లూటెడ్ లామినేట్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి వచ్చేసి ఓషన్ బ్లూ లామినేట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే టోటల్ 4 డోర్స్ ఉన్నాయన్నమాట. ఇవి 4 ఓపెన్ డోర్స్ కాన్సెప్ట్లో మనం ఇక్కడ వార్డ్రోబ్ డిజైన్ చేయడం జరిగింది. సో ఈ పార్టీషన్లో చూసుకుంటే మనకి ఇంటర్నల్గా షెల్ఫింగ్ కూడా ఏ విధంగా ఇచ్చామో అండ్ ఆల్సో ఇంటర్నల్గా కూడా మనం వాడిన లామినేట్ వచ్చేసి పాయింటెడ్ థిక్నెస్ ఉన్న వర్గో లైనర్ అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక 2 డ్రాస్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో మిగతా అన్ని షెల్ఫ్లు అనేది ఇవ్వడం జరిగింది. అవి కూడా అడ్జస్టబుల్ షెల్ఫ్స్ ఉండండి. అవి మనం తీసి మనం పెట్టుకోవచ్చు అనమాట. ఈ డిజైన్లో భాగంగా మనం చూసుకుంటే ఒక ఫ్లూటెడ్కి బ్లూ కలర్ డిజైన్ ఉన్న లామినేట్కి మనము ఓషన్ బ్లూ ఉన్న లామినేట్ చూసుకుంటే మధ్యలో ఈ విధంగా టీ పట్టీ ఇచ్చామన్నమాట. కింద చూసుకోవచ్చు. సో ఇదే టీ పట్టీకి ఏం చేసామంటే మనము రోజ్ గోల్డ్ టీ పట్టీ 9 mm వాడడం జరిగింది. అండ్ ఆల్సో హ్యాండిల్స్ కూడా చూసుకోండి 8 inch హ్యాండిల్స్ వాడడం జరిగింది అనమాట. సో లాఫ్ట్ కూడా మనము ద సేమ్ వే మనం లాఫ్ట్ని కూడా ఇక్కడ కంటిన్యూ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ అడిషనల్ వార్డ్రోబ్ని మనం ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ వార్డ్రోబ్ పైన కూడా మనం చూసుకోవచ్చు లాఫ్ట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట. అందులో కూడా మనం బేజ్ కలర్ షట్టర్స్ ఇచ్చి ఫ్లూటెడ్ షట్టర్స్ ఇచ్చి మనం దానికి మనం స్టోరేజ్ పరంగా మనం యూటిలైజ్ చేసుకోవడానికి మనం ప్రొవిజన్ అనేది కల్పించామన్నమాట. సో దీనికి ఇక్కడ ఏ విధంగా చేసాం చూడండి. ఇక్కడ ఒక ప్యానలింగ్ అనేది చేసామంటే ఇక్కడ పిల్లర్ ఉంది. సో దీనికే మనం ఏం చేసామంటే ఒక ప్యానలింగ్ చేసి దానికి వచ్చేసి మనము ఓషన్ బ్లూ లామినేట్ అనేది వేయడం జరిగింది. సో లాఫ్ట్లో చూసుకుంటే మనం 4 inch హ్యాండిల్స్ వాడాము. అది కూడా బ్లాక్ కలర్ హ్యాండిల్స్ వాడాము అనమాట. ఇక్కడైతే 8 inch హ్యాండిల్స్ వాడడం జరిగింది. సో మాస్టర్ బెడ్రూమ్లో మనము ఫుల్ వాల్ వార్డ్రోబ్ అనేది చేయడం జరిగింది అనమాట. ఈ మాస్టర్ బెడ్రూమ్లో చూసుకుంటే మనకి దీన్ని స్వింగ్ వార్డ్రోబ్ అనేది కూడా మనం అనుకోవచ్చు, లేదా మన వాడుక భాషలో ఓపెన్ షట్టర్ వార్డ్రోబ్ అనుకోవచ్చు. ఇందులో మనం 6 doors ఇచ్చామన్నమాట. 2 door పేర్ లాగా ఇక్కడ 6 doors ఇచ్చాము. సో అండ్ లాఫ్ట్ కూడా మనం కంటిన్యూషన్ చేసాము. ఇందులో చూసుకుంటే మనకి 2 కలర్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. ఒక కలర్ వచ్చేసి మనకి బేజ్ కలర్ అనమాట. ఇంకోటి వచ్చేసి మనకి హై గ్లాస్లో అకేషియా గ్రీన్ అనమాట. ఈ బేజ్ లామినేట్ కూడా మనం చూసుకుంటే ఇది కూడా హై గ్లాస్లో ఉంది. కానీ ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఫ్లూటెడ్ లామినేట్ అనమాట. సో ఫ్లూటెడ్ లామినేట్ అలాంగ్ విత్ సాలిడ్ లామినేట్ అనేది మనం ఇక్కడ వాడడం జరిగింది. ఇందులో చూసుకుంటే మనకి ఈ 2 కలర్ కాంబినేషన్ని అటాచ్ చేస్తూ మనకి ఇక్కడ రోజ్ గోల్డ్ టీ పట్టీ అనేది ఇవ్వడం జరిగింది. 9 mm థిక్నెస్ ఉన్న రోజ్ గోల్డ్ టీ పట్టీ ఇవ్వడం. సో ఈ ఇంటర్నల్గా చూసుకుంటే షెల్ఫ్తో పాటు డ్రాస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఇంటర్నల్గా మనం వాడిన లామినేట్ వచ్చేసి పాయింటెడ్ థిక్నెస్ ఉన్న లైనర్ లామినేట్ వర్గో నుంచి మనం వాడడం జరిగింది అనమాట. ఇక్కడ కూడా చూడండి మనకి ఎంత స్టోరేజ్ ఉందో. అండ్ సాఫ్ట్ క్లోజింగ్ ఇంజెస్ అనేది మనం వాడడం జరిగింది అనమాట. అండ్ లాఫ్ట్లో కూడా మనము సేమ్ కంటిన్యూషన్ కింద 2 door కాంబినేషన్లో ఉందో అలా డోర్ని కంటిన్యూషన్ చేసుకుంటూ మనము డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో లాఫ్ట్లో 4 inch బ్లాక్ కలర్ హ్యాండిల్స్ వాడాము. ఇక్కడ మాత్రం లాంగ్ షట్టర్స్కి 8 inch బ్లాక్ కలర్ హ్యాండిల్స్ అనేది వాడడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనము డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చామన్నమాట. ఈ డ్రెస్సింగ్ యూనిట్ కూడా 7x2 సైజులో ఇచ్చామన్నమాట. సో 2 width హైట్ 7లో ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్గా చూడండి ఎంత స్టోరేజ్ ఉందో డ్రెస్సింగ్ యూనిట్. సో దీనికే మనము ప్రొఫైల్ షట్టర్ బ్లాక్ కలర్ ప్రొఫైల్తో పాటు మిర్రర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఫినిషింగ్ చాలా బాగుంటుంది, లుక్ కూడా అద్దిరిపోతుంది. ఇప్పుడు మనం షూరాక్ గురించి మాట్లాడుకుందాం అండి. షూరాక్లో చూసుకోవచ్చు మనం ఇక్కడ 5x3 సైజులో షూరాక్ అనేది చేయడం జరిగింది. వైట్ షట్టర్స్ అనేది మనం షూరాక్లో ఇవ్వడం జరిగింది అనమాట. ఇంటర్నల్గా చూడండి ఎంత స్పేస్ ఉందో. షట్టర్స్ కూడా మనం ఇక్కడ 8 vents అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సిలిండర్ కూడా మనము ఈ షూరాక్లో పెట్టుకోవచ్చు. సిలిండర్ పెట్టుకున్న తర్వాత కూడా మనకి చాలా స్పేస్ అనేది మనకి ఇక్కడ ఈ షూరాక్లో డిజైన్ చేయడం జరిగింది అనమాట. అలాంగ్ విత్ ఇక్కడ ఒక సిట్అవుట్ కూడా ఇచ్చాము. సిట్అవుట్ అంటే మనం కూర్చొని కూడా ఫుట్వేర్ అనేది వేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి మరెన్నో వీడియో మన ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయండి.
ఎవ్రీ వీక్ మనం ఒక ప్రాజెక్ట్ అనేది హ్యాండ్ ఓవర్ చేసి వీడియో అనేది మనం పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియో మీరు చూడొచ్చు, దాంట్లో నుంచి మీకు కూడా కొంత నాలెడ్జ్ అనేది రావచ్చు అనమాట. మీరు కనుక ఆర్బీ ఇంటీరియర్ నుంచి మీరు ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న మన ఫోన్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. కంపల్సరీ మనం కాబట్టి ఎవరైతే ఆఫీస్కి వస్తారో వాళ్ళకి మాత్రం 100% ఇంపార్టెన్స్ ఇచ్చి 100% ప్రియారిటీ ఇచ్చి వాళ్ళకి మాత్రం కొటేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. మనం ప్రతిదీ క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మనము కస్టమర్ సాటిస్ఫాక్షన్ ప్రకారం క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనేది మనం చూసుకొని ఆ రకంగానే మనం ఫ్రీగా కొటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మన ఆర్బీ ఇంటీరియర్ వర్కింగ్ అవర్స్ వచ్చేసి వెనస్డే టు మండే మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు మనం ఓపెన్ అనమాట. ట్యూస్డే మాత్రం మనం క్లోజ్ అండి. సో వెనస్డే నుంచి మండే వరకు మనము 10 AM నుంచి 6 PM వరకు మనం ఓపెన్ కాబట్టి ఇన్స్టాలో ఉన్న మన ఫోన్ నెంబర్కి కాల్ చేసినండి. మన ఆఫీస్ వచ్చేసి బాజ్పల్లిలో ఉందండి. సో మీ కనుక నా వీడియో కనుక నచ్చినట్టయితే నా పేరు రవితేజ, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. ఆర్బీ ఇంటీరియర్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు.